ఒక 2 వేతన సవరణలు జరగాల. 2 వేతన సవరణ జరగాల. 2021 ఒకటి జరగాల, మళ్ళీ ఇప్పుడు 25 ఒకటి జరగాల. సరే ఈ వేతన సవరణలు దేవుడెరుగు. ముందు కార్మికులు చచ్చిపోతుర్రు ఎండకు. రోజుకు 16 గంటలు పని చేయలేకపోతుర్రు. ముందు మాకు పని భారాలు తగ్గించండి. ఆర్టీసీలో మనం డెమోక్రసీలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. యాజమాన్యము డిపోలలో, ఆర్టీసీలో డిపోలలో మెయిన్ యూనియన్లను కూడా అనుమతించాలా. యూనియన్లు ఉంటే కార్మికుల సమస్యల్ని ప్రజెంట్ చేయొచ్చు అని మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. వాటి మీద ఈరోజు బస్ భవన్ కనీస సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి కూడా మీ కరపత్రంలో ప్రధాన డిమాండ్గా ఉంది. అదే అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చెప్తా. నేను చాలా జిల్లా సర్వీసుల్లో నైట్ అవుట్ సర్వీసులు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో పడుకుంటూ ఉంటాయి, కొన్ని నిజామాబాద్ బస్ స్టాండ్లో పడుకుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కొన్ని హైదరాబాద్ బస్ స్టేషన్లో పడుకుంటూ ఉన్నాయి. సరిపడా నిద్రకు సరిపడా మంచాలు కానీ, అక్కడ టాయిలెట్స్ కానీ, ఫ్యాన్లు కానీ, ఈ ఎండాకాలం కదండి, కనీసం చల్లగా గాలి కోసం